నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి మీ కుటుంబాన్ని మీరే శుద్ధి చేసుకోవటం అంటే ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ పచ్చని తోరణం సాక్షి చెప్తున్నాను. గ్రామ ఊరు పేరు మీద అంటే ప్రపంచం అంటే ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా మానవులందరూ కూడా చల్లగా ఆనందంగా ఇలాగా 1000 ఏళ్ళు ఎలాగైతే ఇంత పచ్చదనంగా ఉంటుందో ఇదే పచ్చదనంతో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అభిషేకం చేస్తున్నాను, చూడండి. నాగమ్మ తల్లి నమః. ఓం అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై, ఓం తల్లి మాతాకి జై, ఓం లోకల్లేశ్వరాయ నమః. ఓం మాతాకి జై. నాగమ్మ తల్లికి అమ్మ భూమి మీద ఉన్న మామూలందరూ కూడా చల్లగా పచ్చగా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. అమ్మ తల్లి 1000 ఏళ్ళు అమ్మ తల్లి మాతాకి జై, అమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై. తల్లి జై మాతాకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై. భూమి మీద అందరూ కూడా చల్లగా పచ్చగా కుటుంబాలు 1000 ఏళ్ళు వద్దలమ్మ తల్లి మాతాకి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః. జై నాగమ్మ తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓ నందీశ్వరే నమః. ఓం ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. మాత నాగమ్మ తల్లి నమః. నాదండి నాగుకి జై, నాగలం తిరుపతులకి జై. మాత జై తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. నాగు ఓం నమో నాగేంద్రే నమః. భూమి మీద మనలందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై మాతాకి జై. నమో నాగేంద్రే నమః. నాగమ్మ తల్లి నమః. జై మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. తల్లి అమ్మ భూమి మీద మనలందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పచ్చదనం తల్లి మాతాకి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః. జై మాత. మీరందరూ కూడా ఆ సూర్యభగవాన్ సాక్షిగా, చంద్రబాబు సాక్షిగా, భూమా సాక్షిగా, సకల సాక్షిగా, ఈ గోమాత సాక్షిగా, ఈ శంకు సాక్షిగా, విశ్వం సాక్షిగా, అమ్మవారి సాక్షిగా మీరందరూ కూడా భగవతే నమః. జై తల్లి. అలాగే మీరందరూ సాక్షిగా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ గవ్వ ఈ శంకు భూమి మీద పాకుతూ ఉంటుంది ప్రాణం. చూసారా? దీనిలో ఉన్న జీవ ఆత్మ చనిపోయాక కూడా మనము ఒక భగవంతుడికి సమర్పణ అంటే దీంతో పాలు అభిషేకాలకు వాడుతున్నాం మనం. చూసారా ఎంత అందంగా పుట్టించాడు భగవంతుడు. నీటిలో ఉన్నంత వరకు ఈ గవ్వ తాండమాడుతూనే ఉంటుంది, పక్కకు వచ్చాక ఏమీ ఉండదు. కానీ భగవంతుడు ఇచ్చిన శాపం ఏంటంటే మానవులకి దీంతో అభిషేకము అని శంకు శివుడికి చేతిలో ఉంటుంది అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ దేవాలయం సందర్శించండి. ఎన్నో గుళ్ళకి వెళ్ళాము స్వామి మాకేమీ కాలేదని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. నేను వాళ్ళకి వడ్డెక్కిస్తున్నాను. వడ్డెక్కినట్టు వాళ్ళు అనారోగ్యంతో ఆరోగ్యాలతో మళ్ళీ లైన్ చేసేసి పంపించేసాను చాలామందిని కూడా. మీరు కూడా అలాగే ఆనందంగా పచ్చగా 1000 ఏళ్ళు చల్లగొండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. జై నాగు. నాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం, పోస్ట్ ఆఫీస్ ఎదురు సందు. అర్థమైందా? నాకు సంప్రదించండి. జై మాత.